लगते हैं ఈ మాటలు జరుగుతుండగా तो हमारी भक्ति और बढ़ना चाहिए, మన భక్తి ఇంకా పెరగాలి, हमारा भय और बढ़ना चाहिए, మన భయము పెరగాలి. क्योंकि ये बातें प्रभु के आगमन से पहले होंगे, ऐसा प्रभु यीशु मसीह ने ही स्वयं बताया. దేవుని రాకడ కంటే ముందు ఇవి జరుగుతాయని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. आज पूरे संसार में अधर्म का बाढ़ आ चुका है ఈ రోజు లోకమంతలో అక్రమము విస్తరించినది. और मनुष्यों का प्रेम जो है वो ठंडा हो रहा है. మనుషుల ప్రేమ చల్లారుతున్నది. ये पहला चिन्ह है प्रभु यीशु मसीह के आगमन का. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ఉన్న మొదటి గుర్తింపు ఇది. फिर उसके बाद प्रभु यीशु मसीह ने बताया, మరి అటు తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, मैंने जो कुछ बताया बाइबल में वो सब बातें पूरे होंगे, देखते रहना. నేను బైబిల్లో ఏవైతే చెప్పానో అవన్నీ పూర్తిగా నెరవేరుతాయి చూడండి. अब 24 का 35 पद में आ जाइए. 24 దాని 35వ వాక్యాన్ని మనం చూద్దాము. 35 में लिखा है, 35లో రాసింది, आकाश और पृथ्वी टल जाएंगे परंतु मेरी बातें कभी न टलेगी. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. सुना मेरे प्रियो, విన్నారా నా ప్రియమైన इन వాళ్ళారా? बातों पर ध्यान देना. ఈ మాటలు ధ్యానించండి. स्वयं प्रभु यीशु मसीह ने बताया స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, कि आकाश और पृथ्वी टल जाएंगे ఆకాశమును భూమియును గతించును परंतु కానీ मेरी बातें कभी न टलेंगी. నా మాటలు ఏ మాత్రము గతింపవు. ये बहुत बड़ी बात प्रभु ने बताया है मेरे प्रियो. చాలా పెద్ద మాటను ప్రభు చెప్పాడు ఇక్కడ. हालेलुया. హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे इस बात के ఈ लिए. మాట కొరకై చప్పట్లు కొట్టి దేవుని వందనాలు प्रभु చెల్లించాలి. यीशु मसीह ने कहा ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, कि आकाश और पृथ्वी टल जाएंगी. ఆకాశమును భూమియు గతించును. ये बहुत बड़ी बात है. చాలా పెద్ద మాట ఇది. आकाश और पृथ्वी टल जाएगा बोलते, ఆకాశము భూమి గతిస్తదంట. पर जो बातें मैं बता रहा हूँ కానీ ఏ మాటలు నేను చెప్తున్నానో वो बिना पूरा हुए नहीं टलेगा. मतलब అవి ఏ మాత్రం గతింపవు అనగా నెరవేరుతాయి. हालेलुया. హల్లెలూయా. कोई भी बात ఏ మాట అయినను बिना पूरा हुए अरे इस ये- पृथ्वी पर नहीं रहेगा. అది ఏ మాత్రము భూమి మీద నెరవేరకుండా ఉండదు. क्या बातें हैं वो? ఏ మాటలు అవి? मेरे आगमन से पहले ना जो राकड़ करने बातें मुंदु- मैंने बताया वो सब पूरा होंगे. నా రాకడ కంటే ముందు ఏ మాటలైతే నేను చెప్పాను అవన్నీ పూర్తి అవుతాయి. आज अधर्म का बाढ़ ने पूरे संसार पर छा गया है. ఈ రోజు లోకమంతటి మీద అక్రమము విస్తరించింది. आज मनुष्य मनुष्य में प्रेम नहीं रहा. మనుషునిలోనే ప్రేమ లేదు. आज मनुष्य मनुष्य से वो प्यार नहीं कर रहा है, एक दूसरे को शत्रु समझ रहे. ఒక మనుషుడు వేరొక మనుషుని ప్రేమించడం లేదు, ఒకరినొకరు శత్రువులు అనుకుంటున్నారు. वो अपने आप को अपने पड़ोसी को शत्रु समझ बैठ रहा తనకు है. తాను తన పొరుగువాన్ని శత్రువు అనుకుంటున్నాడు. ये क्यों ऐसा हो रहा है? ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? क्योंकि शैतान ने हर एक मनुष्य के अंदर में एक क्रूरता, एक अधर्म ने उसने हर एक मनुष्य में भर के रख दिया. అపవాది ప్రతి ఒక్క మనుష్యుని లోపల క్రూరత్వాన్ని లేక ఈ విధమైన శత్రుత్వాన్ని పెంచి ఉంచాడు. मनुष्य मनुष्य के बीच में आज बैर उत्पन्न करके रखा है. మనుషుని మధ్యలో భేదాన్ని ఉత్పన్నం చేశాడు. पहले ऐसा नहीं था. మొదట్లో అలా లేకుండే. अगर एक मनुष्य को कुछ अगर तकलीफ होती है तो दूसरा आकर उसके साथ में दुख व्यक्त करता ఒక था. మనిషికి ఏదైనా కష్టమైనప్పుడు వేరొకరు వచ్చి ఆయనతో దుఃఖాన్ని पर వెలుబుచ్చేవాడు. आज ऐसा नहीं रहा. కానీ ఈ రోజులలో అలా లేదు. आज का समय जो है वो बिल्कुल अलग हो गया है. ఈ రోజుల్లో ఉన్న సమయం వేరుగా అయిపోయింది. वो इसलिए हुआ అందుకని कि ఎందుకైందంటే प्रभु यीशु मसीह ने अपने आगमन की पहचान इस बात से हमें कलीसिया को दे दिया. ప్రభువైన యేసుక్రీస్తు తన రాకడ గూర్చిన పరిచయాన్ని ఈ మాట ద్వారా ఇస్తున్నాడు ये సంఘానికి. ऐसा दौर है, ఇది ఎలాంటి సమయం ये అంటే ऐसा समय है ఇది ఎలాంటి సమయం అంటే कि आपका पड़ोसी अधर्म से भरा हुआ और उसके अंदर से पूरा प्रेम का वो जो बात है वो पूरी तरह से निकल गया. నీ పొరుగువాడు అక్రమంతో నిండి ఉన్నాడు, మరి ప్రేమ పూర్వకమైనటువంటి మాటలు ఏమాత్రం 36 पद को देखिए. ఇప్పుడు చూద్దాం 36. उस दिन और उस घड़ी के विषय में कोई नहीं जानता, ना स्वर्ग के दूत और ना पुत्र, परंतु केवल पिता. आमेन. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరుగరు. सुना आपने? విన్నారా మీరు? प्रभु यीशु मसीह का आना किसी को भी पता नहीं है. वो टाइम और वो बात आज तक किसी को पता नहीं है. ప్రభువైన యేసుక్రీస్తు రావడం వచ్చే సమయం ఆ మాట ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. पर प्रभु यीशु मसीह ने एक घड़ियाल हमको देके गए. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక గడియారం మనకి ఇచ్చేలాడు. ठीक है, किसी को भी नहीं पता वो कब आने वाला है, ఎప్పుడు రానే ఉన్నాడో ఎవరికి తెలియదు. क्योंकि बाइबल में बहुत बातें लिखे हैं उसके आगमन के विषय ఆయన में. రాకడ విషయమే బైబిల్ అనేకమైన మాటలు రాసి ఉన్నాయి. लेकिन यहाँ हम देखते కానీ हैं ఇక్కడ మనం చూస్తున్నాం स्वयं यीशु ने बताया, స్వయంగా దేవుడు చెప్పినాడు,
परमेश्वर का आगमन हम में से किसी को भी नहीं पता। దేవుని రాకడ గురించి మన నుండి ఏ ఒక్కరికి తెలియదు. किस किस को नहीं पता? ఎవరెవరికి తెలియదంట. ना स्वर्गदूत को मालूम है, పరలోకమందున దూతలకు తెలియదు. ना पुत्र यानी यीशु मसीह को भी मालूम नहीं है। కుమారుడు అనగా యేసు క్రీస్తునకు తెలియదు. फिर कैसे मालूम करेंगे? మరి ఎలా తెలుసుకుంటాం? कैसे मालूम करना? ఎలా తెలుసుకోవడమో उसका एक चिन्ह प्रभु ने हमको देकर गया। దానికి ఒక గుర్తింపు ప్రభు మనకి ఇచ్చేలాడు. एक घड़ियाल हमको देके गया, ఒక గడియారాన్ని మనకి ఇచ్చేలాడు. एक घड़ी हमें देके गया। ఒక గడియారాన్ని మనకి ఇచ్చాడు. वो जाते जाते ఆయన వెళుతూ వెళుతూ अपने धर्मशास्त्र में తన ధర్మశాస్త్రమందు एक समय रूपी घड़ी हमको देके गया। ఒక సమయం అనే గడియారాన్ని ఇచ్చాడు. वो समय यह है ఆ సమయం ఏంటంటే कि उसके आगमन के विषय में किसी को भी कुछ नहीं पता। ఆయన రాకడ గురించి ఎవరికీ తెలియదు. उस दिन और उस घड़ी के विषय में कोई नहीं जानता। ఆ దినమును ఆ గడియను గురించి ఎవరికీ తెలియదు. पहला, మొదటిది ना स्वर्गदूत పరలోకమందే దూతలైనను और ना पुत्र, కుమారుడైనను परंतु केवल पिता। मतलब प्रभु यीशु मसीह को भी नहीं मालूम और स्वर्गदूतों को भी नहीं मालूम। తండ్రి మాత్రమే అనగా ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియదు, పరలోకమందున దూతలకు తెలియదు. समझ ले अब? అర్థమవుతుందా ఇప్పుడు? सिर्फ पिता को मालूम है। కేవలము తండ్రికి తెలుసు. आखिरी में बताया किसको मालूम है मेरे आगमन? చివరిగా చెప్పాడు నా రాకడ ఎవరికి తెలుసు? पिता को मालूम। తండ్రికి తెలుసు. 36 पद को अच्छे से देखो अपने बाइबल में మీ బైబిల్లో 36 और వాక్యాన్ని मार्क చక్కగా करके रख लो। मैं आपको घड़ी दे रहा हूँ। మార్క్ చేసి పెట్టుకొని నేను నీకు గడియారం ఇస్తున్నాను. यीशु मसीह के आगमन की घड़ी है ये। యేసు క్రీస్తు రాకడను గూర్చిన గడియారము. इन बातों को समझ लेना ఈ మాటలను అర్థం చేసుకోండి. कि उसका आगमन आपको पता रहना चाहिए। ఆయన రాకడ నీకు తెలిసి ఉండాలి. सच्चे विश्वासी लोग उसके आगमन की घड़ियाल यानी घड़ी अपने पास में रखो, आपके लिए बहुत भला होगा। నిజమైన విశ్వాసులైన వారలారా ఆయన రాకడ సమయం అనేటువంటి గడియారాన్ని మీ దగ్గర ఉంచుకోండి. उसका దాని ద్వారా నీకు आगमन- మేలు అవుతుంది. उसके आगमन के विषय में अगर आप निश्चिंत रहेंगे, आप ऐसे ही पड़े रहेंगे तो बहुत बड़ा धोखा आपके साथ में होगा। ఆయన రాకడ విషయంలో ఇదే విధంగా నిశ్చింతంగా ఉన్నట్లయితే చాలా పెద్ద అపాయం వస్తుంది. वो आपके लिए बहुत बुरा हो जाएगा। అది నీ కొరకు చాలా చెడుగా ఉండును. आज अच्छा है कि हमारे सामने ये बातें खुल रहे ఈ हैं। రోజు మన ఎదుట ఈ మాటలు వివరించబడుతున్నాయి. आपको ये बातें याद रखना होगा। ఈ మాటలు నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. उसके आगमन के विषय में कोई नहीं जानता। ఆయన రాకడ విషయమై ఆమేన్. इस बात को बहुत गहराई से सोच समझ के अपने अंदर में रखना। ఈ మాటను చాలా లోతుగా ఆలోచించుకొని अगर నీ హృదయంలో अचानक పెట్టుకో. यीशु मसीह का आगमन अगर हो गया तो आप क्या उसके साथ में उठा लिए जाएंगे? అకస్మాత్తుగా యేసుక్రీస్తు వస్తే నీవు ఆయనతో ఎత్తబడతావా? या इस बात से अगर आप अनजान रहेंगे तो आप छोड़े जाएंगे? లేక ఈ మాటను తెలుసుకోకుండా ఉంటే నీవు तो విడిచిపెట్టబడతావు. आपका विश्वास का जीवन बेकार हो जाएगा। అతని విశ్వాసపు జీవితము అనవసరమైపోతుంది. आप इतना परिश्रम करके, इतना सब कुछ करके, अगर ये जानकारी अगर आपके पास में नहीं है तो आप छोड़ दिए जाएंगे। ఇదంతా ప్రయాసము పొంది ఇంతగానో పొందుకున్న తర్వాత ఇది నీవు తెలుసుకోకపోతే నీవు విడిచిపెట్టబడతావు. बहुत सुंदर बात है ये। ఇది చాలా చక్కని మాట. इस पर हमारा ध्यान रहना चाहिए। దీని మీద మన ధ్యానం ఉండాలి. क्योंकि पुत्र भी नहीं जानता, కుమారునికి తెలియదు, यीशु को भी नहीं मालूम, యేసుకు తెలియదు, जिसने आपको उद्धार दिया, ఎవరైతే నిన్ను రక్షించారో, जिसके लहू से आपके पाप धुल चुके ఆయన हैं రక్తం ద్వారా నీ పాపాలు కడగబడ్డాయి. और आप स्वर्ग के राज्य के अनंत काल के जीवन के वारिस बनकर जी रहे నీవు हैं। పరలోక రాజ్యము నిత్య జీవానికి వారసుడవై బ్రతుకుతున్నావు. परंतु కానీ उसका आगमन के विषय में आपको भी नहीं पता। ఆయన రాకడ విషయమే నీకు తెలియదు. पर एक चिन्ह यहाँ पर छोड़ा गया, కానీ ఒక గుర్తింపు ఇక్కడ వదలబడ్డది. सिर्फ पिता ही जानता है। కేవలము తండ్రికే తెలుసు. तो इसलिए అదే అందుకని हमें अपने पिता की ओर देखते रहना है कि उसके आगमन के चिन्हों के द्वारा हम इस बात को परख सकते हैं, पहचान सकते మనము हैं। తండ్రి తట్టు చూస్తూ ఉండాలి. ఆయన రాకడను గూర్చినటువంటి సూచనలను బట్టి మనము పరీక్షణ చేయవచ్చు, తెలుసుకోవచ్చు. एक और चिन्ह प्रभु यीशु मसीह ने दिया हमको। ఇంకొక గుర్తింపు ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చాడు. 37वां पद, 37లో 37वां पद को अच्छे से देखो। 37వ వాక్యాన్ని చక్కగా చూడండి. एक दृष्टांत प्रभु ने यहाँ पर खुलासा किया। ఒక సాదృశ్యాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. एक दृष्टांत। ఒక సాదృశ్యం आज आपको मालूम है మీకు తెలుసా ఈ రోజు संसार के बड़े बड़े विद्वान लोगों को दृष्टांत नहीं मालूम। లోకంలో ఉన్న గొప్ప గొప్ప విద్వాంసులకు సాదృశ్యాలు తెలియవు. बड़े प्रचारक है, గొప్ప ప్రసంగికులు, बहुत ज्ञानवान लोग చాలా हैं, జ్ఞానవంతులు हर धर्मशास्त्र को मुखपाठ बता देते हैं, ప్రతి ధర్మశాస్త్రాన్ని కంఠస్థంగా చెప్తారు. लेकिन एक छोटा सा मिस्टेक ने उनको
सच्चाई से भटका दिया। ఒక చిన్న పొరపాటు వారిని సత్యం నుండి తొలగించింది. वो क्या है मालूम है? అదేంటిది తెలుసా? यीशु मसीह ने जो दृष्टांतों में बहुत बड़े रहस्यमय बातों को प्रभु यीशु मसीह ने बता के गया, वो केवल पवित्र आत्मा से भरे हुए लोगों को ही पता है। ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్య మాదిరిగా ఎన్ని గొప్ప విషయాలైతే చెప్పాడో అవి కేవలం పరిశుద్ధ 30 पद में लिखा है, 37వ వాక్యంలో రాసుంది, जैसे नूह की दिनों की दृष्टांत प्रभु ने दिया है। నోహావు దినములు ఎలాగుండెనో 37 पद सब लोग देखे। 37వ వాక్యాన్ని చూడండి. जैसे नूह के दिनों में दिन थे, वैसे ही मनुष्य के पुत्र का आना भी होगा। నోహావు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడనయు అలాగనే ఉండును. एक दृष्टांत प्रभु ने बताया, एक चिन्ह अपने को दिया। ఒక సాదృశ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. नूह की दिनों की दृष्टांत यहाँ पर कहा गया है। నోహావు దినాల సాదృశ్యం ఇక్కడ చెప్పబడ్డది. 38वां पद, 38వ వాక్యం, क्योंकि जैसे जल प्रलय से पहले के दिनों में जिस दिन तक की नूह जहाज पर न चढ़ा, उस दिन तक लोग खाते पीते थे और उनमें शादी ब्याह होती थी, और जब तक जल प्रलय आकर उन सबको बहाना ले गया, तब तक उनको कुछ भी मालूम नहीं पड़ा। वैसे ही मनुष्य के पुत्र का आगमन भी होगा। ये और एक दृष्टांत में चिन्ह विश्वासी लोग हैं, ఇలాంటి విశ్వాసులు उनको पता ही नहीं चला कि जल प्रलय आ रहा है, आ गया है, और उन सबको बहाकर लेके भी गया, लेकिन ये मंद मत हो गए। क्यों? నా ప్రియమైన వారలారా, आपको नहीं पता, यीशु मसीह ने बहुत सारे इशारे दिए हैं। అనేకమైన సూచనలను యేసుక్రీస్తు ఇచ్చాడు, మీకు తెలియదు. आपको कहीं जाने की जरूरत नहीं है। మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం आप లేదు. पृथ्वी के ऊपर में क्या हो रहा है, इन बातों पर आपको ध्यान देना होगा। భూమి మీద ఏమి జరుగుతున్నదనే మాటలు మీరు ధ్యానించాలి. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. और एक चिन्ह बताता हूं मैं आपको। ఇంకొక గుర్తింపు చెప్తాను. हाँ, मत्ती का 24 और उसका 6 पद को देखो। 24:6 చూడండి. तुम लड़ाइयों और लड़ाइयों की चर्चा सुनोगे, देखो घबरा ना जाना, क्योंकि इनका होना अवश्य है, परंतु उस समय अंत ना आएगा। क्योंकि जाति जाति पर, राज्य राज्य पर चढ़ाई करेगा, और जगह जगह अकाल पड़ेंगे और बुईडोल होंगे। ये सब बातें पीड़ाओं का आरंभ होगी। तब वे क्लेश दिलाने के लिए तुम्हें पकड़वाएंगे और तुमको मार डालेंगे, और मेरे नाम के कारण सब जातियों के लोग तुमसे बैर रखेंगे। प्रेम रख रहे कि बैर रख रहे? क्या हो रहा है? कुछ दिख रहा है आपको संसार में? లోకంలో ఏం జరుగుతుందో आज కనిపిస్తుందా? क्यों ऐसा हो रहा है? ఈ రోజు ఎందుకు ఇలా అవుతుంది? आपको लग रहा है अरे ऐसा क्यों हो रहा है? మీకు అనిపిస్తుందా అరే ఇట్లా ఎందుకు అవుతుంది? अरे क्यों लोग हमसे इतना नफरत कर रहे हैं? ప్రజలు ఎందుకని మమ్మల్ని చూసి ద్వేషిస్తున్నారు? ऐसा होगा, ఇలా అవుతది, होना अवश्य है, జరగడం అవసరమే. क्योंकि आकाश और पृथ्वी टल जाएंगे, परंतु ये मेरी बातें कभी नहीं टलेंगी। ఆకాశమును భూమియు గతించును గాని ఈ నా మాటలు ఎన్నటికి గతించవు. इसलिए हो रहा है, అందుకనే జరుగుతున్నాయి. इसलिए आपको आश्चर्य होने की जरूरत नहीं है। ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. आप आध्यात्मिक लोग हैं, మీరు ఆత్మీయులు, आप परिपक्व लोग हैं। పరిపక్వం నొందిన వారు. आपके पास्टर आपको ऊंची ऊंची बातें सिखाया, समझाया है। మీ పాస్టర్ ఉన్నతమైన మాటలు నేర్పించాడు. आज बहुतों को ये बातें नहीं मालूम, చాలా మందికి ఈ మాటలు वो తెలియదు. ఈ రోజు शारीरिक तौर पर लड़ाइयां कर रहे हैं, శారీరకంగా యుద్ధాలు लेकिन చేస్తున్నారు. हम आध्यात्मिक लोग हैं, ये होना ही है, కానీ ఆత్మీయులమైన మనము మనకు తెలిసి ఇది జరుగుతది, होना ही है। ఇవి జరుగుతాయి. क्योंकि मेरे प्रभु ने बताया है, ఎందుకనగా నా ప్రభు చెప్పాడు, मेरे आगमन से पहले जाति जाति पर और राज्य राज्य पर क्या करेंगे? लड़ाइयां करते నా जाएंगे। రాకడ కంటే ముందు జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యం आज లేచును. जातिवादी का लड़ाई ही वो एक बहुत बड़ा खतरनाक शैतान है। ఈ రోజు జాతివాదం అనేటువంటి చాలా పెద్ద సాతానుడు ఈ రోజు ఈ ये భూమిలో చేస్తున్నాడు. जातिवाद का जो लड़ाई है वही एक बहुत बड़ा शैतान है, जो एफिसियों की पत्री 6
10 में उसके अनुसार जो दूसरे आकाश पर आकाश मंडल पर मंडराने वाली सारी अंधकार की शक्तियों की सेना है, ये बात आज शारीरिक लोगों को नहीं पता। ఎఫెసీ 6:10 ప్రకారం ఏదైతే ఆకాశ మండలంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క అంధకార చీకటి శక్తుల సమూహము విషయము ఈ రోజు చాలా మందికి తెలియదు. अगर आप आध्यात्मिक व्यक्ति है, నీవు ఆత్మీయ వ్యక్తివా, आप आत्मिक तौर तरीके से अगर ये संसार की घड़ी को, संसार के वातावरण को अगर आप देख रहे हैं तो आप मेरे साथ में सहमत होंगे। ఆత్మీయ విధానములో ఈ లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను నువ్వు ఒకవేళ చూసినట్లయితే నువ్వు నాతో సహకరిస్తావు. ये मनुष्य कर रहे हैं ऐसा सोच रहे हैं आप? నీవు అనుకుంటున్నావు మనుషుడు अरे చేస్తున్నాడు, क्यों ऐसा कर रहे हैं लोग? వీళ్ళు ఎందుకు ఇలా आप చేస్తున్నారు, ऐसा देख रहे हैं, మీరు ఇలా लेकिन చూస్తున్నారు, हम देख रहे हैं, కానీ మనం చూస్తున్నాం, मैं देख रहा నేను हूं, చూస్తున్నాను. ये वही अंधकार की ताकतें हैं जो दूसरे आकाश पर है। वो सारी शक्तियां आज पृथ्वी पर लोगों में काम कर रहे हैं ఆకాశ మండలం అందున్నటువంటి అంధకార చీకటి శక్తులై ఆ శక్తులను ఈ రోజు భూమి మీద పనిచేస్తాయి. कि प्रभु यीशु मसीह के आगमन में अब शैतान भी अपना काम जोरों से शुरू कर दिया। ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో సాతాను తన పనిని బలంగా జరిగిస్తున్నాడు. उतने ही जोर शोर से अब पृथ्वी की कलीसिया, आध्यात्मिक लोग, विश्वासी लोग भी उतना प्रार्थनामय और आत्मिक बनकर उभरना चाहिए। जैसा शैतान ने अपना काम जोर से किया तो हम विश्वासी भी अपना काम जोर से करेंगे। ఏ విధంగానైతే సాతాను తన పనిని బలంగా జరిగిస్తున్నాడో అలాగనే ఆత్మీయులమైనటువంటి మనము సంఘమందున మనము అంతగానో బలంగా పనిని జరిగించాలి. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన अगर हम వారు, ऐसा नहीं करेंगे ना, మనం అలా చేయకపోతే हम उसके आगमन में कहीं ना कहीं छूट जाएंगे। ఆయన రాకడలో ఎక్కడో అక్కడ విడువబడతాం. अगर आपको ये जानकारी नहीं है, ఇది తెలుసుకోకపోతే, अगर आपके पास्टर ने आपको ये अध्याय और ये बातें अगर आपको नहीं सिखाया तो वो दोषी है। నీ పాస్టర్ ఈ అధ్యాయాన్ని ఈ మాటలు నీకు చెప్పకపోతే ఆయన నేరస్తుడు. आपका पास्टर ने अगर ये मर्म की, उदाहरण की और ये दृष्टांतों के अंदर छिपी हुई रहस्य को अगर तेरा पास्टर ने अगर आपको नहीं सिखाया, वो दोषी है। నీ పాస్టర్ మర్మ సహితమైన సాదృశ్యాలు గుప్త విషయాలు చెప్పకపోతే ఆయన నేరస్తుడు. तब क्लेश दिलाने के लिए तुम्हें पकड़वाएंगे और तुम्हें मार डालेंगे और मेरे नाम के कारण सब जातियां तुमसे बैर रखेंगे। आज ये वातावरण पृथ्वी पर हो रहा है। ఈ రోజు ఈ వాతావరణం భూమి మీద జరుగుతుంది. तब बहुतेरे ठोकर खाकर गिरेंगे और एक दूसरे को पकड़वाएंगे और एक दूसरे से बैर रखेंगे। అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. और बहुत से झूठे भविष्यद्वक्ता उठ खड़े होंगे और बहुतों को भरमाएंगे। అనేకులైన అభక్త ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. तब 12 पद पूरा हो रहा है। అప్పుడు 12వ వాక్యం और నెరవేరుతుంది. अधर्म के बढ़ने से बहुत से लोगों का प्रेम ठंडा हो जाएगा। అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. ये सब हो रहा है कि नहीं हो रहा? ఇవన్నీ జరుగుతున్నాయి. अंतिम बात हम लोग समझ लेंगे। చివరి మాట మనం చూద్దాము. 13 पद, 13వ వాక్యం, 13 पद देखिए। 13వ వాక్యం చూద్దాం. परंतु जो अंत तक धीरज धरे रहेगा उसका उद्धार होगा। हमें धीरज रखना है। అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అనగా మనం సహించాలి. और 14 पद, 14 और राज्य का सुसमाचार सारे जगत में प्रचार किया जाएगा कि सब जाति पर गवाही हो, तब अंत आ जाएगा। మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. आमेन, అటు తరువాత అంతము వచ్చు. हालेलुया, हालेलुया। హల్లెలూయా. आप इस बात को जान रहे हैं? ఈ మాట తెలుసుకుంటున్నారా? ये आखिरी 14 पद क्या कहता है? 14వ వాక్యం ఏమంటుంది? समझ रहे आप? అర్థమవుతుందా? और एक चिन्ह प्रभु यीशु मसीह ने बताया। ఇంకొక గుర్తింపును ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. मेरा आगमन के लिए एक काम होना अवश्य है। నా రాకడకు ముందు ఈ పనులు జరగడం చాలా అవసరం. 14 पद, 14వ వాక్యం. कितने लोग ने इस बात को जान लिया वचन पढ़कर? ఎంతమంది ఈ మాటను తెలుసుకున్నారు? मेरे बताने से पहले आप बताइए। నేను చెప్పకంటే ముందు మీరు చెప్పండి. और एक चिन्ह पूरा होना है। ఇంకొక గుర్తింపు పూర్తి కావాలి. भावुक मत बनो, पर భ్రమపడకండి. धीरज से इस बात पर ध्यान दो। ఓపికతో ఈ మాటను ధ్యానించాలి. तुम बताओ మీరే చెప్పండి. 14 पद क्या बोल रहा है? 14వ వాక్యం ఏం చెప్తుంది? बताइए, आप बताइए। మీరు చెప్పండి. यीशु के आगमन में क्या पूरा होना अभी बाकी है? యేసుక్రీస్తు రాకడ కన్నా ముందు ఏది పూర్తిగా కావాలి? अब कलीसिया को बताना है ये बात।
ఈ మాట సంఘం చెప్పాలి. सबने पढ़ लिया. అందరు చదివారు కదా. 14 पद 14వ వాక్యం मत्ती का 24 का 14 पद. మత్తయి సువార్త 24వ అధ్యాయం वहाँ 14. क्या लिखा है? అక్కడ ఏం రాసింది? आप में से पढ़ के बताओ. మీలో చదివి. हम्म हम्म हाँ अरे 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 ये असली बात ये है. అసలైన మాట ఇది. असल का बात ये है. అసలు మాట ఇది. प्रभु ने बता के प्रभु- अब अंतिम बात बहुत स्मार्ट बताया. ప్రభు అన్నిటి చెప్పి 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 చాలా చక్కగా చివరి మాట अब చెప్పాడు. तेलुगु में पढ़ो. తెలుగులో చదవండి. हाँ ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటలో ప్రకటింపబడును. అటు తర్వాత हाय 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 ये है असली बात. तक पूरे जगत में उसका राज्य का प्रचार ना हो, अपन चुपचाप देखते रहने का क्या हो रहा है. సకల జనములకు ఆయన రాజ్య సువార్త ప్రకటించబడదో మనం మౌనంగా చూడాలి. जब ये होगा ये काम ఈ పని జరిగిన తర్వాత तो अंत आ जाएगा करके लिखा है. అంతము వచ్చునని రాసింది. तो ये काम कहाँ तक पूरा हुआ ఈ పని ఎక్కడి వరకు పూర్తయింది? ये किसी को भी नहीं पता. ఎవరికి తెలియదు, सिर्फ प्रभु को मालूम है. కేవలం దేవునికి తెలుసు. क्योंकि ये बात बहुतों पर गवाही ठहरने वाला है वो न्याय के दिन के लिए. తీర్పు దినాన అనేకుల మీద సాక్షార్థమై ఉంటుంది. यस అవును, बहुतों के लिए गवाह का कारण रहेगा ये बात. అనేకుల కొరకు సాక్షార్థమై ఉంటుంది ఈ మాట. इस पृथ्वी के लोग कोई भी ये न कह सकेगा कि मैंने यीशु मसीह के बारे में उसका प्रचार उसका उद्धार का बात मैंने नहीं सुना. ఈ లోకంలో ఎవరొక్కరు ఈ విధంగా మిగిలి ఉండరు, నేను యేసుక్రీస్తు విషయమై ఆయన ప్రసంగాన్ని లేక ఆయన రక్షణ విషయమై వినలేదు అని చెప్పేవారు. ऐसा कोई बोलने वाला अब नहीं बचेगा. ఇలా అనేవారు ఎవరు ఉండరు. सबको राज्य का प्रचार किया जाएगा. అందరికీ రాజ్యపు ప్రకటన చేయబడను. सबको प्रभु यीशु मसीह का सुसमाचार सुनाया जाएगा. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు సువార్త వినిపించబడును. सब कान सुनेंगे, చెవులన్నీ వింటాయి, सब घुटने उसके नाम से टिकेंगे. మోకాలన్నీ ఆయన నామమును మోకరిస్తాయి. हालेलुया. హల్లెలూయా. कोई ये नहीं बोल सकेगा कि मैंने नहीं सुना. నేను వినలేదు అని ఎవరు అనరు. ऐसा कोई नहीं रहेगा. ఏ ఒక్కరు ఉండరు. सबके ऊपर में उसका सुसमाचार प्रचार किया जाएगा. అందరి మీద ఆయన సువార్త ప్రకటించబడుతుంది. तब उसकी गवाही उन पर ठहरेगी. అప్పుడు ఆయన సాక్ష్యం వారి మీద तब నిలుస్తుంది. अंत आ जाएगा అప్పుడు అంతం వచ్చును. और फिर सब जाति जाति और सब लोगों का न्याय होगा. అప్పుడు జనములకు జాతులకు తీర్పు తీర్చబడను. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. ताली बजाए प्रभु को धन्यवाद दे. समझ में आ गया? అర్థమైందా? तब तक सिर्फ आप घड़ी देखते रहना. అంతవరకు నీ గడియారాన్ని చూస్తూ ఉండు. क्या चल रहा है इस संसार ఈ में, లోకంలో ఏం నడుస్తుంది, क्या हो रहा ఈ है లోకంలో ఏమవుతుంది, हमारे आजू बाजू में, మన ఇరుగు పొరుగున. उससे ही हमको यीशु का आगमन पता चलेगा. దాని ద్వారానే మనకు యేసు రాకడ తెలుస్తుంది. क्योंकि यीशु मसीह ने स्वयं बताया ఎందుకనగా యేసుక్రీస్తు తానే స్వయంగా చెప్పాడు उसका आगमन कब है. ఆయన రాకడ ఎప్పుడుంది. ना स्वर्गदूतों को मालूम, పరలోక దూతలకు తెలియదు, ना पुत्र को मालूम, కుమారునికి తెలియదు, केवल पिता को छोड़कर किसको भी नहीं मालूम. కేవలము తండ్రి తప్ప ఎవరికి తెలియదు. सिर्फ कलीसिया को उसके बताए हुए उन चिन्हों पर और उन रहस्यमय दृष्टांतों पर अपना ध्यान बना के रखना. సంఘము ఆయన చెప్పిన సూచనలను బట్టి మరి సాదృశ్యమైన రహస్యమైన విషయాలను ధ్యానిస్తూ ఉండాలి. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. मेरे प्रियो, इसलिए आज मेरी कलीसिया को मैं समझदार और परिपक्व बना रहा हूं कि आपको इस संसार में क्या क्या बातों पर ध्यान लगाना है. నా ప్రియమైన వాళ్ళారా, అందుకని ఈ రోజు నా సంఘానికి తెలియజేస్తున్నాను, తెలివిమంతులుగా మరి పరిపక్వం చెందిన వారుగా చేస్తున్నాను. రాబోయే దినాల్లో तो पवित्र आत्मा ने यहाँ पर खाने पीने और शादी की बातें पवित्र आत्मा ने यहाँ पर किया, इसलिए बता रहा हूं मैं.
ఎందుకని పరిశుద్ధాత్ముడు తిని త్రాగి పెళ్లి పేరెంటాల విషయమే చెప్పాడనే విషయాన్ని చెప్తున్నాను. क्योंकि उस समय के लोग इन बातों में डूब गए, ఆ కాలంలో ఉన్న వారు ఆ విషయాలలో మునిగిపోయారు. क्योंकि नूह ने उनको बताया देखो जल प्रलय आ रहा है. నోహు వారికి చెప్పాడు జల ప్రళయం రాబోతుంది. उस समय पानी के द्वारा पृथ्वी समाप्त की गई है. ఆ సమయంలో నీళ్ల ద్వారా భూమి సమాప్తము చేయబడ్డది. अब इस समय के पृथ्वी को परमेश्वर आग के द्वारा जलाने वाला है. మరి ఈ సమయమందున్న భూమిని దేవుడు అగ్నితో సమాప్తము आग చేయబోతున్నాడు. बरसेगा, అగ్ని కురుస్తది, आग बरसेगा అగ్ని కురుస్తది. और पूरा पृथ्वी खाक हो जाएगा, जल जाएगा. మరి భూమంతయు ఖాళీ బూడిదవుతుంది. इसके विषय में पत्रियों में लिखा है. దీని విషయమే పత్రికలలో రాయబడి ఉంది. आमेन, ఆమేన్. हालेलुया. अब देखिए 39 39 చూడండి. 24 का 39 देखिए. 24 39 చూడండి. और जब तक जल प्रलय आकर उन सबको बहाना लेके गया तब तक उनको कुछ भी मालूम नहीं पड़ा. वैसे ही मनुष्य के पुत्र का आगमन होगा. आमेन. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. देखा उसका आगमन भी ऐसा ही रहेगा, किसी को कुछ पता ही नहीं रहेगा. ఆయన రాకడను అలాగనే ఉండు, ఎవరికి ఏమీ తెలిసి ఉండదు. 40 पद. 40 उस समय 2 जन खेत में होंगे और एक जन उठा लिया जाएगा और दूसरा छोड़ दिया जाएगा. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 41 2 स्त्रियां चक्की पीसती रहेंगी और एक ले लिया जाएगा, दूसरा छोड़ दी जाएगी. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. 42 पद. इसलिए जागते रहो क्योंकि तुम नहीं जानते कि तुम्हारा प्रभु किस दिन आएगा. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. 43 परंतु ये जान लो कि यदि घर का स्वामी जानता होता कि चोर किस पहर आएगा तो जागता रहता और अपने घर में सेंध लगने नहीं देता. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. आमेन. कितना सुंदर उदाहरण प्रभु ने यहाँ पर दिया. ఎంత చక్కనైన ఉదాహరణ ప్రభు ఇక్కడ ఇచ్చాడు. घर का स्वामी अगर जागता रहेगा तो घर में चोर सेंध लगाने से बच जाएगा. ఇంటి యజమాని మెలకువతో ఉంటే దొంగ ఇంటిలో దొంగతనం చేయదు. आज अधिकतर घर के स्वामी लोग घरों में ही रहते हैं. आपका घर में चोर शैतान कितने बार हमला करके आपके घर में आपके पत्नी बच्चों पर वार कर रहा है. ఈ రోజు యజమానులైన వారు ఇంటిలోనే ఉంటుండగా ఎన్నో సార్లు సాతాను మీ భార్యల మీద మీ పిల్లల మీద తన ప్రభావాన్ని వేస్తున్నాడు. ये भी दृष्टांत में बताया. ఇది కూడా సాదృశ్యంగా చెప్పాడు. घर का स्वामी, ఇంటి యజమాని. घर का स्वामी कौन है? ఇంటి యజమానులు ఎవరు? पुरुष लोग. పురుషులు लोगों को भी अपनी दायित्व और अपनी जिम्मेदारी समझ लेना चाहिए. పురుషులైన వారు తమ బాధ్యతను తెలుసుకొని ఉండాలి. आप अपने घर परिवार में फेल है, మీరు మీ ఇంటి కుటుంబంలో అసఫలయ్యారు. आप अपने परिवार को बचा नहीं पा रहे. నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నావు. एक पुरुष भी प्रार्थना नहीं करता, ఏ ఒక్క పురుషుడు ప్రార్థన చేయడు. एक पुरुष भी बाइबल नहीं पढ़ता, ఒక పురుషుడు బైబిల్ చదవడు. एक पुरुष भी ऐसा नहीं है कि मैं आज चर्च जाऊंगा, आज संडे है, आज विश्राम दिन है, मेरा प्रभु का विश्राम दिन है, मैं आशीष पाना चाहता हूँ. ऐसी आशा एक में भी नहीं है. ఏ ఒక్క పురుషుల్లో ఈ రోజు ఆదివారం, ఈ రోజు విశ్రాంతి దినము, నా దేవుని మందిరానికి వెళ్తాను అనేటువంటి ఏ ఒక్క పురుషుడు లేడు. तो इसलिए बहुत से पुरुष छूट जाएंगे, చాలా మంది పురుషులు విడిచిపెట్టబడతారు. क्योंकि वो आज भी अपने घर परिवार को बचाने में सक्षम नहीं है. ఈ రోజున తన కుటుంబాన్ని రక్షించుకోవడంలో సామర్థ్యవంతులు కాదు. यहाँ घर की यजमानी की बात चल रही है. ఇక్కడ ఇంటి యజమానుని మాట నడుస్తుంది. यीशु मसीह ने क्यों पुरुषों के बारे में ये बात बताई? యేసుక్రీస్తు ఎందుకు పురుషుని విషయమై మాట్లాడుతున్నాడు? आप पुरुष ही है आज आपके घर को बचाने के लिए एक जिम्मेदार व्यक्ति. పురుషులైన మీరే మీ ఇంటిని కాపాడుకోవడానికి బాధ్యత వహించిన వారు. मेरे प्रियो, अगर घर का स्वामी अगर जागते रहता तो उस घर में सेंध लगाने के लिए, चोरी करने के लिए शैतान
उस परिवार पर, उस घर पर हाथ नहीं डाल सकता। ఇంటి యజమానుడు మేల్కోతో ఉంటే ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి అపవాది సాతానుకి ఏమాత్రం తరం ఉండదు. ये उदाहरण यीशु मसीह एक दृष्टांत के रूप में बताया। ఈ ఉదాహరణాన్ని యేసుక్రీస్తు సాదృశ్యంగా చెప్పాడు. ये सब बातें दृष्टांत में ही है। ఇవన్నీ మాటలు సాదృశ్యంగా ఉన్నాయి. जितने बातें यीशु मसीह ने बताया वो सब दृष्टांतों में ही बताया। మాటలన్నీ సాదృశ్యంగా చెప్పినవన్నీ ఏ आप మాట बाइबल अच्छे से पढ़ो। బైబిల్ చక్కగా చదవండి. जब तक आप बाइबल नहीं पढ़ेंगे तो उपदेश समझ में नहीं आएगा। బైబిల్ ఎంతవరకు ఏదో చదవదు ఉపదేశం అర్థం కాదు. क्योंकि दृष्टांतों और ऐसे गुण बातों में ही यीशु मसीह ने कई रहस्यमय बातें बताया। సాదృశ్యాలు రహస్యమైన గూఢ మర్మాలను బట్టి యేసుక్రీస్తు మాట్లాడాడు. आमेन ఆమేన్ हालेलुया హల్లెలూయా. या पुरुषों के बारे में बताया। పురుషుల విషయం ఇక్కడ जो చెప్తున్నాడు. घर का स्वामी है ఆయన ఇంటి యజమాని वही जागरूक नहीं है। ఆయన మెలకువతో లేడు. उसके जिंदगी में प्रार्थना नहीं ఆయన है। జీవితంలో ప్రార్థన లేదు. उसके जीवन में कभी बाइबल नहीं ఆయన पढ़ा। జీవితంలో బైబిల్ చదవలేదు. उसके जीवन में कभी प्रभु का उपस्थिति, प्रभु के भवन में आकर सिर नहीं झुकाया, एक 10 मिनट यहाँ पर नहीं बैठा। ఆయన జీవిత కాలం అంతటిలో ఆయన దేవుని మందిరానికి వచ్చి తల వంచలేదు, 10 నిమిషాలు ఇక్కడ కూర్చోలేదు. ऐसे अनगिनत पुरुष है, मैं बताऊंगा आपको। లెక్కింపలేనంత పురుషులు ఉన్నారు. कलीसिया में సంఘములో सिर्फ 25% ही ऐसे पुरुष है। कलीसिया में 75% इस उदाहरण, इस दृष्टांत के हिसाब से आज बहुत से पुरुष जो है अपने परिवार को बचाने में सक्षम नहीं है। 25% మంది అలాగా ఉన్నారు. మరి 75% మంది ఎవరైతే ఉన్నారో ఈ సాదృశ్యాన్ని బట్టి చూసుకుంటే వారు తమ కుటుంబాన్ని రక్షింపలేకపోతున్నారు. 75% पुरुष आज कलीसिया में ये दृष्टांत के हिसाब से नहीं है। 75% మంది పురుషులు సంఘంలో ఈ సాదృశ్యం మాదిరిగా లేరు. ये बात सच है। ఈ మాట నిజమేనా? आप मानेंगे इस बात को? మాటను ఒప్పుకుంటారా మీరు? आपका पति भी होगा तो आपको मानना पड़ेगा। నీకు భర్త అయినను నీవు ఒప్పుకోవాలి. कितने परिवार के पुरुष आज विश्राम दिन में कलीसिया में आकर प्रभु के सामने अपना सिर झुकाएंगे तो वो आशीष को प्राप्त करेंगे। ఎన్ని కుటుంబాల పురుషులు తమ కుటుంబంతో సహా విశ్రాంతి దినాన దేవుని సన్నిధానానికి వచ్చి తలను వంచి ఆశీర్వాదం అందుకుంటున్నారు. इसलिए అందుకని उस समय वो अपने परिवार को बचाने में सक्षम रहेंगे इस दृष्टांत की ओर से। ఈ ఈ సాదృశ్యాన్ని బట్టి చూసుకుంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి आमेन ఆమేన్ हालेलुया। హల్లెలూయా. आपका बाल बाका नहीं। నీ వెంట్రుక నాశనం ये बात को याद रखे। ఈ మాటను జ్ఞాపకం ఉంచుకో. परमेश्वर महान है। దేవుడు గొప్పవాడు. प्रभु ने जो कुछ भी सिखाया है దేవుడు ఏదైతే నేర్పించాడో स्मरण रखे। వాటిని జ్ఞాపకం ये ఉంచుకోండి. संसार आज उस ओर जा रहा है, अधर्म के भाड़ की ओर जा रहा है। అక్రమము తట్టు ఈ లోకం వెళుతుంది. इसलिए हमको सावधान होना है అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. और भी भयभक्ति में और स्ट्रांग बनते जाना है ఇంకను భయము యందు భక్తి యందు और బలమొందుకోవాలి. भी बल प्राप्त करके आगे बढ़ते जाओ। ये प्रभु का कहना है। ఇది దేవుడు చెప్తున్నాడు. आमेन ఆమేన్ हालेलुया। హల్లెలూయా. तो परमेश्वर का धन्यवाद हो। దేవునికి వందనాలు. प्रभु इन वचनों पर आशीष दे। దేవుడి వాక్యాన్ని आइए దీవించండి. हम लोग प्रार्थना करेंगे। రండి మనం ప్రార్థన చేసుకుందాం. जीसस थैंक यू लॉर्ड। प्रार्थना करेंगे। सब लोग अपने आंखें बंद करें और अपने सिरों को झुकाएं। जीसस थैंक यू लॉर्ड। प्रेमी पिता, मैं धन्यवाद देता हूँ स्वामी, आपकी स्तुति करता हूँ राजा। आपके वचन में लिखा है क्योंकि अधर्म की बाढ़ ने इस संसार पर अपना जगह बना लिया है। तो आज प्रभु तेरे आगमन के बहुत सारी सूचनाएं, बहुत सारे चिन्ह प्रभु हमारे सामने दिखाई दे रहे हैं। इसलिए कलीसिया को सावधान करने के लिए प्रभु आपने जो जो कुछ बातें हमारे सामने आपने लेकर आया है पिता, उसके लिए मैं आपको धन्यवाद देता हूँ। प्रभु तेरे वचन में लिखा है कि मेरे नाम के कारण संसार के लोग तुमसे बैर करेंगे, तुमसे दुश्मनी रखेंगे, परंतु तुम्हें डरने की जरूरत नहीं है। तुम्हें तुम्हारा एक बाल भी बाका नहीं होगा। ये आपका वादा है, आपका वागदान है। सचमुच ही प्रभु तू महान है। ये संसार पर बहुत कुछ आज हो रहा है। हम देख रहे हैं हमारे चारों ओर प्रभु अधर्म का बाढ़ ने प्रभु इस संसार को छा लिया है, परंतु तेरे लोग आज तेरे वचन की ओर देख रहे, तेरी ओर देख रहे प्रभु। प्रार्थना, भक्ति, आराधना और आपकी संगति में प्रभु जो लोग बने हैं वो निश्चय ही प्रभु आपके साथ में उठा लिए जाएंगे, और वे लोग जो इस बात से अनजान हैं वो छोड़ दिए जाएंगे। इसलिए आज प्रभु हमें अपनी इन बातों पर ध्यान लगाना है। इसलिए पवित्र आत्मा तूने आज हमें ऐसे कुछ बातें प्रभु आपने हमें सिखाई और समझाई। फिर से एक बार
हमारे सामने वो बातों को आपने लेकर आया। इसके लिए पिता हम आपको धन्यवाद देते हैं, और आज के वचन रूपी मन्ना के लिए हम आपकी स्तुति और प्रशंसा और बड़ाई करते हैं। सहायता कर, ब्लेस कर, विनती को, प्रार्थना को आपके प्रिय पुत्र हमारा उद्धार करता प्रभु यीशु मसीहा उनके मधुर, उनके मीठे नाम से इस विनती को मांगते हैं। सुन ग्रहण कर, कबूल कर पिताजी, आमीन आमीन। हमारे चैनल को सब्सक्राइब करें और प्रतिदिन YouTube द्वारा हमारे नए वीडियोस को आप देख सकते हैं। अधिक जानकारी के लिए और प्रार्थना निवेदन के लिए आप हमें दिए गए नंबर पर WhatsApp द्वारा संपर्क कर सकते हैं। धन्यवाद। प्रभु आपको आशीष दे।